ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 10:40 నుంచి సాయంత్రం 5:30 వరకు కేటీఆర్ ను విచారించారు. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ ను పలు అంశాలపై విచారించారు ఈడీ అధికారులు. ఇక కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్ దగ్గరకు బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ ఆఫీస్ దగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కేటీఆర్ కు సంఘీభావం తెలపడానికి తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అటు ప్రభుత్వం పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ ఆఫీస్ వద్ద ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలోనూ ఇలాంటి ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. చెప్పండి సంగీతం నశించాలి. చాలా దుర్మార్గంగా అప్రజాస్వామ్యంగా రాజ్యాంగం మంత్రి కాదు కాంగ్రెస్ పార్టీ చాలా లోపు వేద్దామా Rahul Gandhi took all India Congress leaders, entire nation to ED office. We are unable to even talk to media here. We are not coming for protest like Rahul Gandhi and his Congress party. We are not allowed to stand here and talk to media. We are not doing a protest like Congress party. Why are they trying to study our voice? రాహుల్ గాంధీ ఈడీ ఆఫీస్ కి పోయినప్పుడు కాంగ్రెస్ నేతలను అందరినీ తీసుకొని మరి ఇవాళ మాకు కనీసం మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ ఉండదా? మీడియాతో మాట్లాడుతున్నారు.